బ్యాక్ టు న్యూస్. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 15 వార్డుల్లో ఘన విజయం సాధించడం పట్ల ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేరుస్తామని, స్వామివారి ఆశీస్సులతో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు మంత్రి. ప్రజల తీర్పుతో తమపై బాధ్యత ఇంకా పెరిగిందని, ధర్మపురి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. స్వామివారి ఆశీస్సులతో ధర్మపురి మున్సిపల్ 15 మున్సిపల్ వార్డ్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్గా గెలిపించినందుకు మా ధర్మపురి 15 మున్సిపల్ వార్డు మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళందరికీ కూడా, ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నన్ను ఆశీర్వదించి 15 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించినందుకు ఆ లక్ష్మీ ఆశీస్సులతో జీవితం ఉన్నంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు ఈ ప్రజల యొక్క సేవ చేసుకునే శక్తి స్వామివారు నాకు ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నేను ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అంటే స్వామివారి దర్శనం చేసుకుని వస్తున్నా. తప్పకుండా 15 మున్సిపాలిటీలో కూడా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో కానీ, ధర్మపురి నియోజకవర్గంలో 149 గ్రామాలు కూడా మన సర్పంచ్గా ఎన్నికల్లో భాగంగా 2 సంవత్సరాల క్రితం లక్ష్మణ్ కుమార్గా ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉన్నటువంటి నాకు 2 సంవత్సరాల కింద నన్ను ఆశీర్వదించి శాసనసభ చేసినట్టు మా ధర్మపురి ప్రజలకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించినటువంటి మా ధర్మపురి ప్రజలకు, ఇలా మున్సిపాలిటీలో కూడా 15 పెంచిన మా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు కూడా ప్రత్యేకంగా చేతులు జోడించి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 100% నా బాధ్యతను నిర్వర్తిస్తాను మరొకసారి మనవి చేసుకుంటూ పేరున ప్రతి ఒక్కసారి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. ధర్మపురి 15 మున్సిపల్ వార్డులో ఉన్నట్టు అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.